మరి సురేష్ కుమార్ గారు వచ్చారు, వారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్ ప్లీజ్. అద్భుతమైనటువంటి తమ గళంతో వివిధ కళాకారులు, సినీ కళాకారులు మీ ప్రదర్శన చాలా చూశాను సార్. మరి తమ గళంతో మా పెద్దలందరినీ కాసేపు వినోదాన్ని 2 నిమిషాలు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు లక్కరాజు సురేష్ కుమార్ అండి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ ఫ్రమ్ నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండి. నాది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంగ్ఫు, బాక్సింగ్ అన్ని కలిపితే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు. దానికి నేను భారతదేశానికి నేతృత్వం వహించాను. 2022 సంవత్సరంలో తజికిస్తాన్, రష్యాలో ఒక విపరీతమైనటువంటి పరిస్థితుల్లో 8 మంది ఫైటర్లను తీసుకెళ్లి దాంట్లో ఒక 4 మెడల్స్ మేము తీసుకురావడం జరిగింది భారతదేశానికి. ఒక సిల్వర్ మెడల్, 3 బ్రోంజ్ మెడల్ అండి. ఎన్నో కోట్ల ఇంతమంది యువకుల్లో 4 మాత్రమే సాధించారు. ఇంకా ముందు అభివృద్ధి చెందాలన్నది నా కల. ఇందులో భాగంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 6 వరకు నేను లెబనాన్ వెళ్తున్నానండి. సిరియా దేశంలో రాజధాని. అక్కడికి 18 మంది ఫైటర్లు తీసుకొని వెళ్తున్నానండి. అండ్ ఐ హోప్ మెనీ మెడల్స్ విల్ కమ్ టు ఇండియా. అండ్ ఇది నా యొక్క నేపథ్యం. నేను కూడా పూర్వ కళాకారుణ్ణి. నా 14వ ఏటనే అనియత విద్యా కార్యక్రమంలో చదువుకోవడం వల్ల లాభాలు ఏంటివి అనేది ఒక చిటికెడంతా చదువు అనే ప్రోగ్రామ్ ని నా కాలేజ్ డేస్ హైదరాబాద్ కలెక్టర్ రత్నకిషోర్ గారి ఆధ్వర్యంలో 1600 వీధి నాటకాలు వేయడం జరిగింది. సో స్వతహాగా ఒక మంచి లక్షణాలున్న వ్యక్తి అంటాను. కానీ నాకున్న పరిస్థితుల వల్ల ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, కానీ ఈ రోజుకు దేశాన్ని దాదాపు ఒక 125 దేశాల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనేది రూపాంతరం చెందింది. దానికి నేను టీమిండియా మేనేజర్గా వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి నన్ను ఇన్వైట్ చేసిన దుర్గారావు గారికి అండ్ టీంకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి. బట్ నా కళ ఏంటంటే స్పోర్ట్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో భాగంగా నా కృషి నేను హైదరాబాద్లో చేస్తున్నాను. అండ్ ఐ సేమ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ మన యోగా భారత్ ద్వారా కూడా నేను చేస్తున్నాను. అది రిక్వెస్ట్ అండి. ఇట్స్ ఏ రిక్వెస్ట్ ఓన్లీ. అంటే మనం చేసే పనిలో ఎంత నిబద్ధతతో చేస్తే రిజల్ట్స్ అంత బాగా ఉంటాయి. అండ్ ఫ్రమ్ లాస్ట్ ఒక 1 నెల రోజుల నుంచి దీని పట్ట పరిశ్రమ ఈ రోజు ఇంతమంది కూర్చొని ఇక్కడ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దాట్ ప్రెసిడెంట్ గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా నా తరఫున, హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చారు, చాలా సంతోషం అండి. నేను దాదాపు 4-5 ప్రొఫెషన్స్ లో ఉన్నాను. బట్ ఇప్పుడు ఒక్కటి మాత్రమే, ఇక్కడ ఎంఎంఏ మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్ తెలంగాణలో కూడా కావాలని నేను ఆశిస్తున్నాను. అందుకు సంబంధించి నా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ చూశాను అనియత విద్యా కార్యక్రమాల్లో మనం రాష్ట్ర స్థాయిలో డిజైన్ చేసినప్పుడు సురేష్ కుమార్ గారు మరిన్ని బంగారు పథకాలు తీసుకురావాలని మన కళాకారులందరి తరఫున ఆహ్వానిస్తున్నాం. మరి సాయంత్రం 5 గంటల నుంచి మన